ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి మరొక క్రొత్త కోణములో, మనకు తెలిసిన వాక్య భాగములో నుండే మరొక క్రొత్త కోణములో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాము. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కనను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గమున నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కనను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయెను. ప్రార్థన చేసుకుందాము, వాక్యాన్ని వివరించుకుందాము. కృపగలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా ప్రభువా, నా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు ఈ వాక్య భాగములో నుండి మాతో మాట్లాడండి దేవా. మీరు మాట్లాడితే మాకు జీవము, మీరు మాట్లాడితే మాకు ఆదరణ, మా ఆత్మకు బలము చేకూరునట్లు, లోకమును మేము జయించినట్లు, మీతో సహవాసములో మేము బలపరచబడినట్లు ఈ దినమందు మీ వాక్యము చేత మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగమును ఇదివరకు ఎన్ని విధాలుగా నేను వ్యాఖ్యానం చేశానో ఉపోద్ఘాతంగా మొదట మీకు చెప్తాను. ఇక్కడ మనం గమనిస్తే ఆ నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఒక భాగాన్ని నేను వాక్యాన్ని ప్రకటించాను. ఆ సందేశము కూడా యూట్యూబ్లో ఉంటుంది, మీరు వినొచ్చు. పరిశుద్ధాత్మ నీళ్ళు అని దాని టైటిల్ నేను పెట్టడం జరిగింది. 11 years బ్యాక్ దాని మీద నేను వాక్య పరిచర్య చేశాను. నీళ్ళులో నడుచుకునేటప్పుడు 4 అనుభవాలు అని. అలాగే రక్షణకు సాదృశ్యమైన నీళ్లుగా ఆ నీళ్లను పోల్చి రక్షణలో మనం ఎదగాల్సిన 4 మెట్లు అని ఆ చీలమండ లోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు, నిండా ములిగిన లోతు అని వాక్యానం చెప్పాను. ఇంకా మనం ఆలోచన చేస్తే దాని మీద ఇంకొక వర్తమానము ఏం చెప్పానంటే 4 ఆత్మీయ ఆశీర్వాదాలు అని కూడా నేను చెప్పాను. 1000 మూరలకు ఆదాము నుంచి హానోకు మనకు కనబడతాడు. హానోకు దేవునితో నడిచినవాడు, అందుకనే పాదాలు కనబడ్డాయి, చీలమండలోతు కనిపించిందని చెప్పాను. అలాగే ఇంకొక 1000 మూరలు కొలిస్తే అబ్రహాము దగ్గరకు వస్తాం. అబ్రహాము మోకాళ్ళ ప్రార్థన దేవుడికి చాలా ప్రీతికరమైనది. లోతు కుటుంబాన్ని తప్పించాడు. అటువంటి ప్రార్థన జీవితం ఆయన కలిగి ఉన్నాడు. ఇంకా 1000 మూరలు అక్కడి నుంచి కొలిస్తే సొలొమోను దగ్గరకు వస్తాం. సొలొమోనులో ప్రత్యేకత దేవుని మందిర నిర్మాణము మనకి కనబడుతుంది. ఆ మందిర నిర్మాణము కొరకైన వివరణ నేను చెప్పాను. ఇంకా 1000 మూరలు అనగా ఇంకా 1000 సంవత్సరాలు మనం కొలిస్తే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తాము.
యేసు ప్రభువులో సంపూర్ణ ఆనందం ఉంది. ఆయన స్వరూపంలోనికి మనలను మలచటానికని ఒక సందేశాన్ని నేను చెప్పాను. అది కూడా యూట్యూబ్లోనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అయితే ఈ దినమందు నేను చెప్పాలనుకున్న వాక్య సందేశం ఏమిటి అనంటే, ఈ నీళ్ళు వాక్యానికి కూడా సాదృశ్యమే. వాక్యానికి కూడా సాదృశ్యమే కాబట్టి ఆ వాక్యములో 4 అంతస్తులు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు 4 అంతస్తులు మనం కలిగి ఉంటాము. ఆ 4 అంతస్తులను వివరణ ఈరోజు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి మొదటిగా మనం ఇక్కడ ఉన్నటువంటి విషయం ఆలోచిస్తే, దేవుని మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి. యెహెజ్కేలును ఆ నీళ్ల గుండా నడిపించినప్పుడు మొదట 1000 మూరలకు చీలమండలోతు వచ్చింది. తర్వాత 1000 మూరలకు మోకాళ్ళ లోతు వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 1000 మూరలకు నడుము లోతు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన 4వ లెవెల్ 4వ అంతస్తుకి వచ్చినప్పటికీ నిండా మునిగిపోయిన లోతు, ఆ నీళ్ళ లోతు మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వాక్యమును ధ్యానించినప్పుడు 4 అంతస్తులు ఉంటాయి. కొంతమంది మొదటి అంతస్తులోనే ఆగిపోయారు, కొంతమంది 2వ అంతస్తులో ఆగిపోయారు, మరికొంతమంది 3వ అంతస్తులో ఆగిపోయారు, మరికొంతమంది 4వ అంతస్తు దగ్గర చేరుకున్నారు అని మనం ఈరోజు నేర్చుకుందాం. ఇంతకీ ఈ 4 అంతస్తులు ఏమిటి? ఈ 4 అంతస్తుల నుండి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనంటే, మొదటి అంతస్తు చీలమండలోతు. చీలమండలోతు అంటే వాక్యము లోపలికి దిగరు, చీలమండలోతే దిగుతుంది. మనిషి బాడీ యొక్క పార్టు ఆ చీలమండ నుండి పై వరకు పొడిగానే ఉంటుంది. పాదాల వరకే నీళ్లు తడిచాయి అన్నమాట. చాలామంది వాక్యాన్ని చదువుతారు, కానీ ఈ వాక్యములో పైనే చూసే సంగతులు, అనుభవము ఈ చీలమండలోతు. వాక్యములో పైన విషయాలే చూడగలుగుతారు, కానీ ఆ వాక్యము లోపటి విషయాలను వారు గమనించలేరు. మీరు బైబిల్లో చూస్తే 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము, 10వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, సంగతులను పైననే మీరు చూచుచున్నారు అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. అంటే దేవుని వాక్యము పై పొరలు మాత్రమే చూసిన అనుభవము కొంతమందికి ఉంది. అంటే వీళ్ళు అక్షరాలను ఆధారం చేసుకొని వాక్యాన్ని ప్రకటిస్తారన్నమాట. వీరికి ప్రార్థనా జీవితం పెద్దగా ఉండదు. ఒక 5 నిమిషాలు ప్రభువా నాతో మాట్లాడు అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారు. బైబిల్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. చదువుతారు ఎక్కువగా బైబిల్, ప్రార్థన ఏమో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఆల్మోస్ట్ బైబిల్లో పైన విషయాలు మాత్రమే అర్థమవుతాయి. యాకోబు చరిత్ర అర్థమవుతుంది, అబ్రహాము చరిత్ర అర్థమవుతుంది, మోసే చరిత్ర అర్థమవుతుంది, దేవుని అద్భుతాలు గ్రహించగలుగుతారు కొంతవరకు. కానీ లోతైన అనుభవము వీరిలో ఉండదు, లోతైన సత్యము వీరిలో ఉండదు. ఎందుకంటే వీరు సంగతులను పైనే చూస్తూ ఉంటారు. కాబట్టి బైబిల్లో 100కి 10% మాత్రమే అర్థం చేసుకుంటారు. నేను 100కి 10% అని ఈ కొలత చెప్పినప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. వాస్తవానికి బైబిల్లో ఎప్పటికీ కూడా పూర్తిగా మనం అర్థం చేసుకోలేము. ఇది మహాసముద్రము. ఇది పూర్తిగా అర్థం చేసుకునుట అసాధ్యమైపోతుంది మనకి. కానీ దేవుడు ఎంతవరకైతే మనలను తెలుసుకోవటానికి ఈ గ్రంథాన్ని రాయించాడో, మనం ఎంత లెవెల్ వరకైతే వెళ్ళటానికి ఈ గ్రంథాన్ని రాయించాడో, ఆ లెవెల్ని 100%గా తీసుకుంటే అందులో 10%
గ్రహించగలిగిన వ్యక్తులు ఎవరంటే అక్షరాలను మాత్రమే ఆధారం చేసుకొని చదివిన వారు. సంగతులను పైపైనే చూస్తారు. పైపైన విషయాలను చూసి వాక్యాన్ని బోధించటానికి ముందుకొచ్చేసినటువంటి వారు అని మనం గమనించవచ్చు. నేను చాలా సంఘాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ప్రసంగాలు, వారి వాక్య పరిచర్య నేను వింటున్నప్పుడు వాళ్ళు ప్రార్థనా జీవితం కానీ, వాళ్ళు బైబిల్ బోధించే విధానము కానీ ఫస్ట్ లెవెల్లోనే ఉండిపోతారు. ఆ మొదటి అంతస్తులోనే ఉండిపోయారు చాలా వరకు చాలామంది ఆ మొదటి అంతస్తులోనే ఉండిపోయారు. వాక్యము లోపటి విషయాలను చూడలేని స్థితికి దిగజారిపోయారు. ఇలాంటి వాళ్ళే పెద్ద పెద్ద సంఘాలుగా కట్టేసిన వాళ్ళు ఉన్నారు. అసలు వాక్యం పట్ల పెద్ద అవగాహన ఉండదు. మొత్తం స్టోరీ అంతా చెప్పి ఏదో 2 మాటలు మచ్చుకు చదివించినట్లుగా చదివించేసి ఇంకా కథలు అల్లుకుంటూ వెళ్ళిపోతూ జోకుల మీద ప్రసంగాన్ని నడిపిస్తూ కాలాన్ని గడిపేస్తున్నటువంటి బోధకులు చాలామంది ఉన్నారు. వాళ్ళది ఏంటంటే చీలమండలోతు అనుభవము. వాక్యము పైపైన చూస్తారు కానీ ఆ లోపటి విషయాలను గ్రహించలేరు. ఆ లోపటి సంగతులను వారు నేర్చుకొనటానికి ప్రయత్నించలేరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా వారికి అర్థం కాదు. అలాంటి పరిస్థితి కొంతమందికి నాడు ఎక్కువ శాతం అట్లాంటి భక్తులే మనకి కనబడతారు. వాళ్ళకు బైబిల్ తెలుసు. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు క్విజ్ పెడితే వాళ్ళే ఫస్ట్ మార్కులు వస్తాయి. కానీ లోపల విషయాలు వాళ్ళకి తెలియదు. క్యాలెండర్లో చదువుతారు, కథలుగా బైబిల్ కథలన్నీ తెలుసు. దానియేలు సింహాల బోనులో నుంచి తప్పించుకోవటం తెలుసు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండం నుండి తప్పించుకోవటం తెలుసు. ఏలియా కాకుల ద్వారా పోషించబడ్డాడని తెలుసు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు తెలుసు. అబ్రహామును గురించి తెలుసు. ఇవన్నీ తెలుసు. కానీ దాని వెనక ఉన్న దేవుని ఉద్దేశాన్ని చూసే కన్నులు వారికి ఉండవు. దేవుని తలంపులను చూసే కన్నులు వారికి ఉండవు. పైన అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇది మొదటి లెవెల్. కాబట్టి వాక్యములో 4 అంతస్తుల్లో మొదటి అంతస్తు ఏంటంటే ఏ భక్తుడైనా భూమి మీద మొదట ఈ అంతస్తు తర్వాతనే ఏ అంతస్తుకైనా వెళ్తాడు. డైరెక్ట్గా 4వ అంతస్తు ఎవరికి రాదు, 3వ అంతస్తు రాదు, 2వ అంతస్తు రాదు. ఒక్కొక్క అంతస్తును దాటుకుంటూ వెళ్ళాల్సిందే. 4 ఫ్లోర్లు ఉన్నాయనుకోండి, మొదటి ఫ్లోర్ ఎక్కితేనే 2వ ఫ్లోరు, 2వ ఫ్లోర్ ఎక్కితేనే 3వ ఫ్లోర్ ఎక్కగలం, 3వ ఫ్లోర్ ఎక్కితేనే 4వ ఫ్లోరు ఎక్కగలం. అది మెట్ల మీద నుంచి వెళ్ళినా లిఫ్ట్ మీద నుంచి వెళ్ళినా ఈ మొదటి ఫ్లోర్ దాటకుండా 4వ ఫ్లోర్కి డైరెక్ట్గా ఎగరలేం కదా. అలాగే వాక్యములో మొదటగా ప్రతి ఒక్కరూ బైబిల్ చదవటం ప్రారంభించినప్పుడు అక్షరాల మీదే బేస్ అయ్యి అక్షరాలనే చూసుకుంటూ చదువుతూ ఉంటారు. అయితే అక్షరాల దగ్గరే మనం ఆగిపోతే మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఒక మాటలో మనకి వివరిస్తున్నాడు. చూద్దాము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము చూద్దాము. 6వ వచనం. ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. చూసారండి, బైబిల్లో ఇక్కడ 2 అంతస్తులను మనకి తేల్చి చెప్తున్నాడు. 2 భాగాలుగా ఒక్క ముక్కలో పౌలు చెప్తున్నాడు. 1 అక్షరాలు, 2 అక్షరాలు వెనుకున్న పరిశుద్ధాత్మ సందేశము. అక్షరాలు పట్టుకున్నవాడు పైనే సంగతులను చూస్తాడు. ఆత్మదేవుని ఏ ఉద్దేశంతో ఈ మాటలు రాయించాడో పరిశుద్ధాత్మను బట్టి ఆలోచించేవాడు ఆ అక్షరాలు వెనుకున్న అసలు సత్యములోనికి వెళ్తాడు. కాబట్టి మొదటి అంతస్తు దాటి 2వ అంతస్తుకు వెళ్ళటము అనంటే వాక్యము వెనక ఉన్న సంగతులను గ్రహించుట. వీళ్ళకి 2వ అనుభవం ఏంటి? మనం నీళ్ళలో ఎహెజ్కేలు నడిచినప్పుడు మోకాళ్ళ లోతు వచ్చింది. అంటే మోకాళ్ళు ప్రార్థనకు సాదృశ్యం కదా. ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదివిన వారు, ప్రార్థనాపూర్వకంగా బైబిల్ని
అర్థం చేసుకోవాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించి గ్రంథం చదివిన వారు కొంచెం లోతైన విషయాలు గ్రహించగలుగుతారు. నేను బైబిల్ 1 గంట చదవాలని నిర్ణయించుకునేటప్పుడు నాకు దేవుడు 2 గంటల సమయం ఇస్తే గంట ప్రార్థన చేసి గంట బైబిల్ చదివేవాడిని. దేవుడు నాకు ఎంత సమయం ఇచ్చినా దాన్ని 2 భాగాలు చేసి ప్రార్థన చేసి బైబిల్ చదవటం అలవాటు చేసుకో. ఒక్కొక్కసారి టైం బట్టి ప్రార్థించుకునే దానికంటే ఇప్పుడు నేను ధ్యానం చేసి కొద్దిగా నేర్చుకొని చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అలాంటప్పుడు ప్రార్థన ఒక 10 నిమిషాలు చేసి కొద్దిగా బైబిల్లో వచనాలు చదువుకుంటానేమో. కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా ప్రార్థన ఎంత సమయం ఉంటుందో బైబిల్ చదవటం కూడా అంతే సమయం ఉంటుంది. ప్రార్థన లేకుండా బైబిల్ మనం చదివితే పైపైన విషయాలు మనకు అర్థమవుతాయి తప్ప లోపటి విషయాలు మనకు అర్థమవు. బైబిల్లో ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాట ద్వారా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు చెప్తాను. అంటే నువ్వు చదువుతూ ఉన్నప్పుడు గూఢమైనటువంటి సంగతులు, మర్మమైనటువంటి సంగతులు ఉంటాయి. అవి నీ కళ్ళు చూడలేవు ఆ సంగతులను. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఆ గూఢమైన సంగతులను మనకు తెలియజేస్తాడంట. ఇంకొక మాట మనం బైబిల్లోని చూస్తే ఇది కూడా మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యమే. 119వ కీర్తన 18వ వచనము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇక్కడ దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వాక్యము నేను చదువుతున్నాను, ఏదో సంగతి అక్కడ ఉందని నాకు గ్రహింపుకు వచ్చింది, కానీ అదేంటో నేను చూడలేకపోతున్నాను, అదేంటో నేను గ్రహించలేకపోతున్నాను, కనుక నాకు సహాయం చేయమని భక్తుడు ప్రార్థిస్తున్నట్లు ఆ వచనం మనకి తెలియజేస్తుంది. కాబట్టి 2వ అంతస్తు ఏంటో తెలుసా? వాక్యం మనం లోతుగా అర్థం చేసుకోవాలి అని అంటే ప్రార్థనాపూర్వకంగా బైబిల్ని చదవటం, ప్రభువుని అడగాలి. ప్రభువా ఈ వచనం ఏంటి, ఈ వచనం అనుకున్న సంగతులేంటి అని అడగాలి. నేను ఎలా నేర్చుకున్నానో ఒక 2 విషయాలు నేను మీకు చెప్పి నా 3వ అంతస్తు వాక్య ధ్యానంలో 3వ అంతస్తుకు మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. వేశ్యాంగులకు వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఈ వచనాన్ని నేను మొదట చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువుని అడిగాను. అసలు ఈ వచనాన్ని నేను ఎందుకు ధ్యానం చేశానంటే, ఈ వచనాన్ని ధ్యానం చేయడానికి గల కారణం ఏంటంటే, నాకు ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు వచ్చింది. ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు మీద ఈ మాట రాయబడి ఉంది, వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని. బైబిల్లో ఘనమైనది గాను అని ఉంటే వాళ్ళు ఘనమైనది అని రాసి ఆ పక్కన ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో కార్డులు అలా వేయటం తప్పు, వాళ్ళు నరకానికి పోతారు అని నేను అనట్లే. కార్డులు అలా ప్రింట్ చేయటం వల్ల దేవుడికి బాధ కలిగింది, వాళ్ళు చాలా పొరపాటు చేశారు అనేది నా పాయింట్ కాదు. కాకపోతే వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను ఉండవలేను అన్నాడు. అంటే కొన్ని వివాహములు ఘనమైనదిగా ఉండవనే కదా అర్థం. కొన్ని వివాహములు ఘనమైనవి కావు, కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఘనమైనదిగాను ఉండవలెను అనేది ఆయన ఉద్దేశం. ఇది చీలమండలోతు అనుభవం. వాక్య ధ్యానములో చీలమండలోతు అనుభవం. ప్రార్థన చేసి ఆ వచనాన్ని చదివి ప్రభువుని అడిగితే ప్రభు నా కన్నులు తెరిచి, నా మనోనేత్రాలు తెరిచి, లోపటి కన్నులు తెరిచి అందులో ఒక విషయాన్ని నాకు హైలైట్ చేశాడు. అన్ని విషయములలో అనే మాట నోట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్నో విషయాలు ఉన్నాయి,
ఎన్నో కార్యాలు భూమి మీద జరుగుతాయి. బర్త్డే జరుగుతుంది, తర్వాత మెచ్యూర్ ఫంక్షన్స్ జరుగుతాయి, వృద్ధాప్యం ఫంక్షన్స్ జరుగుతాయి, ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ జరుగుతాయి. కానీ అన్ని విషయాలలో అన్నాడు ఇక్కడ, చాలా విషయాలలో ఘనమైనదంట వివాహము. వివాహాన్ని అన్నిటికంటే టాప్ పొజిషన్లో ఎందుకు పెట్టాడు? దేని కొరకు పెట్టాడు? దేని కొరకు వివాహం విషయంలో అంత ప్రాధాన్యత ఇచ్చాడు అని ప్రార్థనాపూర్వకంగా అడిగితే ప్రభువు నాకు 3 విషయాలను బైబిల్లో నుంచి మాట్లాడించాడు. మొట్టమొదటిది, ఈ సృష్టి మానవ జాతితో నింపటానికి ఆదామవ్వలను దంపతుల ద్వారా వాళ్ళిద్దరికి జతపరిచి సృష్టిని వారి ద్వారా ఏర్పాటు చేశారు. పాయింట్ 1. పాయింట్ 2, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో చేసిన మొదటి అద్భుతము కానా పెళ్లిలోనే జరిగింది. ఒక పెళ్లిలోనే దేవుడు అద్భుతం జరిగించాడు. ఇంకా పాయింట్ 3, ప్రకటన గ్రంథంకి వస్తే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను అని మనకు కనబడుతుంది. అసలు యేసు ప్రభువు ఈ లోకములు తాను ఏర్పాటు చేసుకున్న సంఘ కన్యకతో జరగవలసిన పెళ్ళి, ఆ పెళ్ళికి సాదృశ్యముగా భూమి మీద ప్రతి పెళ్ళి జరగాలి. అందుకని అన్ని విషయాల్లో దాన్ని ఘనమైనదిగా ఎంచమన్నాడు. ఈ విశ్వములో అన్నిటికంటే ఉపయోగకరమైనది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క పెళ్ళి. యేసు ప్రభువు ఈ లోకపు సంఘ కన్యకను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తర్వాత చేయబోయే సృష్టే ఏ లోపము లేని సృష్టిగాను, ఏ పాపము లేని సృష్టిగాను, ఇంకెన్నడూ పడిపోని సృష్టిగాను దేవుడు సృష్టించబోతూ ఉన్నాడు. అందుకని భూమి మీద పెళ్ళిళ్ళు అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచమన్నాడు. చూడండి ఎంత లోతుగా మనం వెళ్ళిపోతే ఉందో. ఇంకా అంతేకాదు, ఇంకా మనం చదివితే పాన్పు నిష్కలంకమైనదిగాను ఉండవలేను అని అన్నాడు. భార్యతో తప్ప, భార్య భర్తతో తప్ప మరి ఇంకెవరితోనూ సంబంధాలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అది వేశ్య ఎలాగవుతుందో, నిజమైన సృష్టికర్త అయిన దేవుణ్ణి తప్ప ఇంకా ఏ దేవుణ్ణి ఆరాధించినా అది వ్యభిచారమే అవుతుంది అన్న మాట కూడా మనకు ఆ వచనంలో కనబడుతుంది. అక్షరాలనే ఆధారం చేసుకొని చదివితే ఆ చీలమండలోతో అనుభవం దగ్గరే మనం ఆగిపోతే ఆ లోపటి విషయం మనకు తెలియదు. కానీ ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేసినప్పుడు ఆ లోపటి విషయాలను దేవుడు నాకు బయలుపరిచాడు. ఇంకొక సందర్భాన్ని నేను మీకు చూపెడతాను. చాలా సందర్భాలు నా ప్రసంగాలు కనుక యూట్యూబ్లో మీరు వింటే ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ అభిషేకంతో చెప్పబడిన సందేశాలని మీరు గ్రహిస్తారని నేనైతే నమ్ముతున్నాను. 127వ కీర్తన, 127వ కీర్తన మీరు చూడండి. మొదటి వచనం మనం ఆలోచన చేద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్న. చీలమండలో అనుభవం కలిగిన వాళ్ళు, అక్షరాలను ఆధారం చేసుకున్న వారు ఈ వచనాన్ని ఎక్కడ ప్రసంగం చేస్తారో తెలుసా? ఎవరైనా ఇల్లు కట్టుకొని ఆ హౌస్ ఓపెనింగ్ రోజు ఈ ప్రసంగాలు చేస్తారు. కానీ దేవుడు ఈ లోకములో మనం కట్టుకున్న ఇల్లును గూర్చి అక్కడ చెప్పలేదు. అది మనం గ్రహించాలి. ప్రార్థనాపూర్వకంగా ధ్యానించేవాడు గ్రహించే సంగతులు. ఎందుకు అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. నాకు తెలిసి బాగా ప్రార్థనా పరులు నాకు ఇల్లు కావాలని గోజాడి 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఇల్లు కొరకు ప్రార్థన చేసిన వారికి సొంత ఇల్లు లేదు. పెద్దగా ప్రార్థన జీవితం ఉండదు, కానీ వారికి 1-2 ఇల్లులు ఉంటాయి. మరి యెహోవా వాళ్ళకెందుకు కట్టించాడు? ప్రార్థన చేస్తున్న వీళ్ళకెందుకు కట్టించలేదు? పక్షపాతం వహించాడా ప్రభువు? లేకపోతే ప్రార్థిస్తున్న వాడికి అన్యాయం చేశాడా? అలా అనుకుంటామా మనం? కాదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇల్లు అనేది ఈ లోకంలో మనం కట్టుకునే ఇల్లు గురించి కాదు, సంఘము అను ఇల్లును గూర్చి మాట్లాడుతున్నాడని మనకు అర్థమైపోతుంది. మీరు బాగా సింపుల్గా ఆలోచించండి. రాజకీయ నాయకులు అసలు ప్రభువునే నమ్ముకోరు. కొంతమంది సినీ యాక్టర్లు ప్రభువుని నమ్ముకోరు. వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి మంచి బంగళాలు ఇల్లులు ఉన్నాయి. ఈ దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా వారికి ఇల్లులు ప్రాపర్టీస్ ఉన్నాయి. దేవుని యందలి భయభక్తులు లేని వారికి యెహోవా ఎందుకు కట్టించాడు?
దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ఆయన మందిరానికి వస్తూ కానుకలు అర్పిస్తూ మీటింగ్లు పెడుతూ చేస్తున్నటువంటి దేవుని ప్రజలకు ఎంతోమందికి ఇల్లులు లేవు, వారికి ఎందుకు ఇల్లులు లేవు? అంటే ఇక్కడ విషయం ఏంటో మనం అర్థం చేసుకోవాలంటే ప్రార్థనాపూర్వకంగా అది మనం ధ్యానం చేయాలి. ఇల్లు అంటే సంఘము, ఆ సంఘము దేవుడు కట్టాలి, మనుషులు కాదు అనేది ఒక విషయం మనకు అర్థమవుతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం అన్నాడు. కాబట్టి దేవుడు కట్టించాలి సంఘం. రెండవది, కట్టువారి ప్రయాసము వ్యర్థము అన్నాడు కానీ కట్టలేరు అని అనలేదు. కొంతమంది ప్రభు సహాయం లేకుండానే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో పెద్ద మందిరం కట్టేస్తారు, సంఘాన్ని కూడా కట్టేస్తారు, ఆత్మలు కూడా బోల్డ్ ఆత్మలు వచ్చేస్తాయి వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఆ డబ్బుతో అట్రాక్షన్గా అందరినీ ఆకర్షించుకుంటారు. నాకు తెలిసి విజయవాడలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి పోగానే బయట అసరీస్ వాళ్ళు ఉంటారు కదా, అమ్మాయిలు మంచిగా లిప్స్టిక్స్ కొట్టుకుని గులాబీ పువ్వు ఇచ్చి వెల్కమ్ చెప్తారు. లోపలికి వెళ్ళగానే చల్లటి ఏసీ, ఇక స్టేజ్ మీద లైటింగు, డిస్కో లైటింగు, మంచి స్మోక్ అపీరెన్సు, ఇంకా మంచి మ్యూజికల్ ఎక్విప్మెంటు, చాలా ఆకర్షణీయంగా డబ్బుతో కట్టుకోవచ్చు. జనాలు అనేకులు అక్కడికి ఆకర్షణీయంగా రావచ్చు. కానీ యెహోవా కట్టినదని మాత్రం మనం చెప్పకూడదు, కాదని కూడా చెప్పకూడదు, అవునని చెప్పకూడదు, కాదని చెప్పకూడదు. ఎందుకంటే ఈ వచనం మీరు మరలా ఆలోచించండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు కానీ కట్టలేరు అని అనలేదు కదా. అంటే కొంతమంది దేవుని సహాయం లేకుండా సంఘాలు కట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎలా అర్థమవుతుంది మనకి? ప్రార్థనాపూర్వకంగా అర్థమవుతుంది. సో వాళ్ళు ప్రయాస వ్యర్థమే అన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? వారు ఎంత పెద్ద సంఘం కట్టినా, ప్రభువా ఇదిగో నీ కొరకు ఎంత పెద్ద సంఘం కట్టాను, ఎంతమందిని నా టెక్నికల్ ఆలోచనతో, నా కుయుక్తితో, నా దగ్గర ఉన్న డబ్బుతో ఎంతమందిని ఏర్పాటు చేశాను, ఇది నీ మహిమ కొరకే చేశానని అంటే నిన్ను కట్టించలేదురా, నీ తెలివితేటలతో నువ్వు చేసుకుని నీ దగ్గరే ఉంటుంది, దానికి ప్రతిఫలం రాదు అని ప్రభువు చెబుతాడు. కాబట్టి వ్యర్థమే అనే మాట కూడా కనబడుతుంది. బాగా ఆలోచన చేయండి. బైబిల్లో ఏ సందర్భాన్ని మీరు చదివినా, ప్రార్థనాపూర్వకంగా చదివినప్పుడు ఆ వాక్యము వేరే కోణంలో మీకు కనబడుతుంది. ఇప్పుడు 2 అంతస్తులు మనం నేర్చుకున్నాం. మొదటిది చీలమండలోతు నీళ్ల గుండా నడిచినప్పుడు, అంటే అక్షరాలని ఆధారం చేసుకొని బైబిల్ చదవటం. ఇది ఒక వాక్య ధ్యానం. ఇది ప్రతి ఒక్కరికి కావాలి. ఈ స్టెప్ దాటుకొని వెళ్తేనే రెండవ అనుభవం ప్రార్థనాపూర్వకంగా వాక్యము వెనక ఉన్న సంగతులను, వాక్యము వెనక ఉన్న సత్యమును చూడగలిగిన కన్నులు మనకి వస్తాయి. 3వ అనుభవంలోనికి మనం వెళ్దాం. యెహెజ్కేలు నీళ్ల గుండా నడిచినప్పుడు నడుములోతు వచ్చేసింది. నడుములోతు అంటే మీరు గమనించాలి, ఇక్కడ నడుము బైబిల్లో 2 విషయాలకు సాదృశ్యంగా మాట్లాడాడు. మొదటిగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ చూడండి, మీ మనస్సు అను నడుము అన్నాడు. నడుమును దేంతో పోల్చాడు? మనస్సుతో పోల్చాడు. అలాగే ఎఫెసీ పత్రిక 6:14 మనం చదివితే 6వ అధ్యాయము 14వ వచనములో, యాలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని అని అన్నాడు. సంఘం అంటే సత్యము నడుమునకు ఉండాలి, నడుము మనస్సుకు, మనస్సులో సత్యం ఉండాలి అని. ఇంకా లూకాసు వార్త 12వ అధ్యాయం చదివితే మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు 35వ వచనములో. లూకా 12:35వ వచనములో. అంటే వాక్యము లోపడున్న వెలుగు, వాక్యము లోపడున్న సత్యము నీ మనస్సులో ఉండాలి. మనస్సులో నువ్వు ధ్యానించినప్పుడు ఆ లోతైన విషయాలను నీవు గ్రహించాలి. బైబిల్ ఏం చెప్తుందనంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో నీ వాక్యమే సత్యము అని చెబుతుంది.
అదే బైబిలు మరలా 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశమే సత్యము అని బైబిలు చెప్తుంది. వాక్యము సత్యమా, వాక్య సారాంశము సత్యమా అంటే వాక్య సారాంశమే సత్యము. వాక్యము సత్యమే, కాకపోతే ఆ వాక్యము సరిపడా ఇంకొక వచనం ఉంటుంది. అవన్నీ మనం జత చేసుకోవాలి. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు లభించును అని బైబిల్ చెప్తుంది. ఒక వచనం ఒక చోట కాదు, దానికి సంబంధించి మరొక చోట కూడా కొన్ని వచనాలు మనకి కనబడతాయి. అవన్నీ మనం పోగేసుకొని ధ్యానించినప్పుడు ఒక అద్భుతమైన విషయము మనకు కనబడుతుంది, మన కళ్ళకు కనబడుతుంది, అది మనము చూడగలుగుతాము. అప్పుడు ప్రభు సత్యాన్ని బయలుపరుస్తాడు. దీనికి కూడా ఒక ఉదాహరణగా ఒక సంగతిని మీకు వివరించి 4వ అనుభవంలోనికి మనం వెళ్దాం. బేసిక్గా క్రైస్తవులకు చాలామందికి బాప్తిస్మం పొందుకున్న బాప్తిస్మమును గూర్చి కొన్ని అవగాహన లేవు. అందుగురించి బాప్తిస్మము గూర్చే ఆ 3వ అనుభవం వాక్య ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి మనం చదివితే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఇక్కడ సాదృశ్యము అనే మాటను మనం తీసుకుందాం. సాదృశ్యము అన్నాడు బాప్తిస్మాన్ని. మరణం యొక్క సాదృశ్యము, పునరుద్ధానం యొక్క సాదృశ్యము. అంటే బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయన మరణములోనికి వెళ్ళామని 3వ వచనంలో అన్నాడు. అలాగే బాప్తిస్మం ఇచ్చినప్పుడు మరణంలోనికే కాదు, ఆయన పునరుద్ధానంలోనికి కూడా మనం వెళ్ళామని చెబుతున్నాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చినప్పుడు నీటిలో ముంచుతాడు. ఒక శవాన్ని కప్పెట్టేటప్పుడు భూమిలో కనబడకుండా ఎలా కప్పెడతారో అలాగే నీటిలో ముంచినప్పుడు ఇతడు చచ్చిపోయాడు అని అర్థం. మళ్ళా నీటిలో నుంచి పైకి లేపినప్పుడు మృతుల్లో నుంచి లేచాడు అని అర్థం. ఈ బాప్తిస్మములో మరణము పునరుద్ధానము కనబడుతుంది. యేసు మరణము యేసు పునరుద్ధానమునకు సాదృశ్యముగా ఈ బాప్తిస్మం ఉన్నదని పౌలు ఇక్కడ చెప్పాడు. ఈ బాప్తిస్మము సాదృశ్యమైతే నీ మనస్సునందు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ధ్యానించినప్పుడు అసలు బాప్తిస్మం అన్నది ఏంటో కూడా నీకు దేవుడు తెలియజేయాలి. అసలు బాప్తిస్మం ఏది నీడ, ఏది బాప్తిస్మము అనంటే బాప్తిస్మము ఒక సాదృశ్యం అన్నాడు. అసలైన బాప్తిస్మము యేసు మరణము, యేసు పునరుద్ధానము, అది రియల్ బ్యాప్టిజం. ఆ బాప్తిస్మానికి సాదృశ్యమైన బాప్తిస్మము, నీటి బాప్తిస్మము మనం పొందుతూ ఉన్నాము. ఇది అసలైన సత్యము. అందుకే ముంచిన బాప్తిస్మమే ఇవ్వాలని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అది వాక్యానుసారము. వాక్య సత్యం ఎలాగుంటుందంటే బైబిల్లోని వచనాలను ధ్యానం చేస్తున్నప్పుడు మనసులో ఆ వాక్యము లోపటి విషయాలను దేవుడు మనకి బయలుపరుస్తాడు. వాక్య సత్యము మనకి దొరుకుతుంది. ఎప్పుడైతే ఆ వాక్య సత్యము మనకి దొరికిందో జెండా కింద బాప్తిస్మము అసత్యమని తెలిసిపోతుంది. చిలకరింపు బాప్తిస్మము అసత్యమని తెలిసిపోతుంది. అసలు బాప్తిస్మము అవసరం లేదనే బోధలు పూర్తిగా కొట్టివేయవచ్చు. అసలు సత్యం ఏదనంటే బాప్తిస్మం పొందాలి, అది కూడా ముంచిన బాప్తిస్మం పొందాలి, అది కూడా నీళ్లలో పొందాలి, అది కూడా యేసు మరణంలోనికి మనం వెళ్ళామని మనకు చెబుతుంది. కాబట్టి దేవుడు ఇంత గొప్ప కార్యము చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు ఈ అనుభవం మనకు కలుగుతుంది? ఇంత లోతైన అనుభవం అనంటే ఇంకొద్దిగా లోతుగా వాక్యానికి మనం నడిస్తే నడుము లోతు వస్తుంది, మనస్సు లోపటికి వాక్యము వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, 3 అంతస్తుల గురించి మరొక మాట చెప్తాను.
పైన చూచుట అంటే బుర్రలోనే ఉంటుంది వాక్యం. రెండవది మోకాళ్ళ లోతు అంటే బ్రతుకులో ఉంటుంది వాక్యం. మూడవది నడుము లోతునంటే వాక్యము నీ హృదయము లోపలికి వచ్చేస్తుంది. ఇది కొంచెం లోతైన అనుభవము. ఇలా లోతుగా వాక్యాన్ని ధ్యానించాలి. ఇక ఆఖరి అంతస్తుంది, 4వ అంతస్తు. 1000 మోర్లు కొలవగా యెహెజ్కేలు ఏదలేనంత నీటికి మునిగిపోయేంత లోతుకు వెళ్ళిపోయాడనంట. దీనికి ఒక్క ముక్కలో నేను చెప్పాలనంటే, కొంతమందికి బైబిల్ మీద బాగా గ్రిప్ ఉంటుంది. ఎంత గ్రిప్ ఉంటుందంటే ఒక వచనం చెప్పగానే టక్కుమని తీసి చదివేస్తారు, అంత గ్రిప్ ఉంటుంది. ఏదైనా సందర్భం మాట్లాడితే ఆ సందర్భం బైబిల్లో ఎక్కడుందో చెప్పేస్తారు, అంత గ్రిప్ ఉంటుంది. మంచి అనుభవం ఉంటుంది, కానీ ఆ అనుభవం 4వ అనుభవం కాదు. అసలైన అనుభవం ఏంటంటే బైబిల్ మీద మనకి గ్రిప్ రావటం కాదు, బైబిల్కి నీ మీద గ్రిప్ రావటమే 4వ అంతస్తు. అంటే మనం ధ్యానిస్తే మనం గ్రహించింది వేరు, బైబిలే మనతో మాట్లాడుతూ మనకు నేర్పించటం వేరు. మనం ఆలోచించి ఈ వచనం ఏంటి, దీనికి సంగతి ఏంటి అని మనం ధ్యానించి అవన్నీ రాసుకోవటం వేరు. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ నీతో తిరిగి మాట్లాడే అనుభవం ఉంటుంది, చూశారు? బైబిల్ నీతో మాట్లాడుతూ ఉంటుంటుంది చదువుతూ ఉన్నప్పుడు. ఆ అనుభవము 4వ అంతస్తు. అది లోతైన వాక్య ధ్యానము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం స్నానం చేయడానికి వెళ్ళాం, బకెట్లో నీళ్లు పెట్టుకున్నాం, మగ్గుతో నీళ్లు పోసుకున్నాం. మనం ఎన్ని నీళ్లు మగ్గులు తీస్తే అంతగా మన ఒళ్ళు తడుస్తుంది. ఒకసారి చేతికి తడుపుకుంటాం, రెండో చేతికి తడుపుకుంటాం, తలపు తడుపుకుంటాం, వీపు మీద నీళ్ళు వేసుకుంటాం, ముందు భాగాలు కాలు మీద నీళ్ళు వంపుకుంటాం. అలాగా కొంచెం. ఇది మొదటి అనుభవం అన్నమాట, చీలమండ లోతు అనుభవం అన్నమాట. కొన్ని బాత్రూంలో నీళ్ళు ఎలా వస్తాయంటే పైనుంచి జల్లులాగా పడుతుంది, జల్లులాగా. అది ఓపెన్ చేయగానే పైనుంచి కింద వరకు మొత్తం తడుచుకుంటాం, మనమే తడుపుకుంటాం, చేతులు తడుపుకుంటాం, అటు తిరిగి వీపు తడుపుకుంటాం, ముందు తిరిగి ముందు వైపు తడుపుకుంటాం. ఇది 2వ అనుభవం. అదే జలపాతం దగ్గర నీళ్లు స్నానం చేసామనుకోండి, మన తల మీదుగా నీళ్లు పోయి మొత్తం అంతా తడిచిపోతాం. అది 4వ అనుభవం. ఇక 3వ అనుభవం. 4వ అనుభవం పాలేటి సెలయేరులో మనం స్నానం చేస్తే ఆ నీళ్ళలో మనం కొట్టుకుపోయేంత అనుభవం. ఏదాలి, ఇంకా తప్పదు. అంటే వాక్యము లోపట కూడా అన్ని సంగతులు మనకి దొరుకుతాయి. చాలా కాలం కిందట ఒక విషయం చెప్పాను. భూమిని తవ్వటానికి వస్తే పైన చూస్తే పైన గడ్డి, ఎండిపోయిన ఆకులు, చిన్న కర్ర ముక్కలు దొరుకుతాయి. కొంచెం లోపలికి తవ్వితే మెత్తటి మట్టి దొరుకుతుంది, దాంతో మంచి వస్తువులు తయారు. ఇంకొంచెం లోపలికి తవ్వితే నీళ్లు దొరుకుతాయి. ఇంకా లోపలికి తవ్వుకుంటూ వెళ్ళిపోతే వేడిగా బొగ్గుంటుంది, వేడి ఆవిరి ఉంటుంది. అక్కడ గనులు, వజ్రాలు, బంగారం అనేది అక్కడ దొరుకుతుంది. అలాగే వాక్యము లోపటి విషయాలు చూడగలగటానికి 4 అంతస్తులు ఉన్నాయి. వాక్యాన్ని ధ్యానించగలగాలి. ధ్యానిస్తూ ఉన్నప్పుడే అనేకమైన విషయాలు మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచం ఏంటో అర్థమవుతుంది, దేవుని మనసు ఏంటో అర్థమవుతుంది, దేవుని ఆలోచనలు ఏంటో అర్థమవుతుంది, దేవుడు ఎందుకు సంఘాన్ని ఏర్పాటు చేశాడో అర్థమవుతుంది. ఇంకా లోతైన విషయాలు ఎన్నో మనం తెలుసుకోగలుగుతాము. కనుక ధ్యానము, వాక్య ధ్యానము విషయంలో చాలా జాగ్రత్తగా 4వ అనుభవంకు మనం చేరాలి. కొంతమంది మొదటి అనుభవం దగ్గర ఆగిపోయారు, కొంతమంది 2వ అనుభవం మోకాళ్ళ లోతు అనుభవం దగ్గర ఆగిపోయారు, మరి కొంతమంది నడుము లోతు అనుభవం దగ్గర ఆగిపోయారు. మీరు గమనిస్తున్నారా? చీలమండ లోతు అంటే ఎక్కువ భాగం తడవలేదు అని, మోకాళ్ళ లోతు అంటే సగం క్వార్టర్ తడిచాడు, ముప్పావంతు తడవలేదు అని, నడుము లోతు అంటే సగం తడిచాడు, సగం తడవలేదు అని, పూర్తిగా అంటే పూర్తిగా తడిచాడు అని, ఈదవలసినంత అంటే పూర్తిగా తడిచాడు అని. అంటే కొంతమంది ఎలా ఉంటారనంటే వారి జీవితంలో 4వ అనుభవంలో నడిచొచ్చే బైబిల్ లాగా ఉంటాడు. బైబిలే అతడు అన్నట్లుగా మారిపోతాడు. అంత వాక్యపు లోతు
అనుభవము కలుగుతుంది. ఈ 4 అంతస్తులు మనం ఎక్కాలి. ఏ అంతస్తు దగ్గర నీ భక్తి జీవితం ఆగిపోయిందో తెలియదు, కానీ ప్రార్థన అనే అనుభవంతోనే మనం ముందుకు వెళ్ళాలి. మొదటి అనుభవంలో ప్రార్థన లేకపోయినా రెండో అనుభవం దగ్గర నుంచి ప్రార్థన ప్రారంభమైంది. మూడవ అనుభవం దగ్గరకి ప్రార్థన ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నది. 4వ అనుభవం దగ్గరకు వచ్చేసరికి ప్రార్థన, పరిశుద్ధాత్మ అనుభవము, దేవుని గొప్ప సహాయము మనకు కనబడుతుంది. కనుక వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. ఈనాడు చాలామంది క్రైస్తవులు అసలు బైబిలే చదవరు. చాలామంది క్రైస్తవులే కాదు, పాస్టర్లు బైబిల్ చదవరు. రోజు బైబిల్ చదివే అలవాటు ఉండదు, రోజు బైబిల్ ధ్యానించే అలవాటు ఉండదు. నిరంతరము పగలు రాత్రులు బైబిల్ను ధ్యానించాలని, దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని బైబిల్ మనకి చెబుతుంది. రోజు నీళ్లు తాక్కుంటూ ఉంటామా? మనం నీళ్లు తాక్కుండా మనం ఉండగలమా? బ్రతకగలమా? నీళ్ళతో సంబంధం లేకుండా మనం బ్రతకగలమా? మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నీళ్లతో ఎంత అవసరం ఉంటుంది? మనం మొహం కడుక్కోవటానికి, స్నానం చేయటానికి, వండుకోవటానికి, త్రాగటానికి అంతగా నీళ్లు నీకు ఎంత అవసరమో ఈ వాక్యమును నీళ్లు కూడా నీకు అంత అవసరము. వాక్యము లోపట 4 అంతస్తులు ఉన్నాయి. ఆ 4 అంతస్తుల అనుభవంలోనికి మనం వెళ్ళాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు నిన్ను నడిపిస్తాడు, నువ్వు లోతుకి నడుచుకుంటూ వెళ్ళాలి. మొదటి అనుభవం లేకుండా రెండో అనుభవం, రెండో అనుభవం లేకుండా మూడో అనుభవం, మూడో అనుభవం లేకుండా 4వ అనుభవం రాదు. కనుక అన్ని అనుభవాలను అనుభవిస్తూ ముందుకు కొనసాగాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన ఈ వాక్య సందేశాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం రండి, నాతో పాటు ప్రార్థనకు ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, మహిమానితుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యము లోపటి సంగతులు చూసే కన్నులు దయచేయండి. నీ వాక్యము లోపటి మర్మాలను చూసే మనస్సు దయచేయండి. సత్యాన్ని చూసే మనస్సు దయచేయండి. నీ కృపా సత్యముల చేత నడిపించండి. నీ కరుణా కాంతి చేత మమ్మలను ఆదరించండి. 4 అంతస్తుల అనుభవము వాక్య ధ్యానములో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం, ప్రాధాయపడుతున్నాం, బ్రతుములాడుకుంటున్నాం. మా మనోనేత్రాలు వెలిగించి లోపటి విషయాలు చూడగలిగిన కన్నులు మాకు దయచేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.